సో, హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుపమ్ మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్‌లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో, ప్రెజెంట్ అయితే చాలామంది గేట్ ఎగ్జామ్ అయితే రాసారు. సో, గేట్ 2025కి అయితే చాలా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో, అయితే అందులో చాలామందికి క్వెషన్ అయితే ఉంటుంది. సో, గేట్‌లోని మనకి చాలా కంపెనీస్ ఏదైతే మీకు పబ్లిక్ సెక్టార్‌కి సంబంధించి PSU కంపెనీస్ అన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. సో, అంటే మీకు ఇక్కడ ఈ కంపెనీస్ అన్నీ కూడా మీకేంటంటే డైరెక్ట్‌గా జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తాయి. సో, గేట్ 2025కి సంబంధించి. సో, ఒకవేళ మీరు గాని గేట్ గాని క్వాలిఫై అయిపోయినా లేకపోతే మీరు గేట్‌లో గాని మంచి స్కోర్ గాని తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు ఈ కంపెనీస్‌లోని ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూస్‌తోనే మీకు కంపెనీస్ అనేవి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక కంపెనీస్ ఏంటి? మనం ఏంటి ఈ గేట్ 2025 మనకి ఏ కంపెనీస్‌ని ఆపర్చునిటీస్ ఇస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, మీలో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే గేట్ 2025కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే, లేకపోతే గేట్‌కి సంబంధించి ఎలా పాస్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయాలి, ఇంకా అదే విధంగా చాలా ట్యుటోరియల్ వీడియోస్ ఇంకా మనకి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో, అందులో గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మొత్తం అంతా కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఈరోజు మన టాపిక్‌లోకి వచ్చేసరికి గేట్ ఎగ్జామ్ రాయడం వల్ల మనకి ఏంటి ఆపర్చునిటీస్ అనేది చూసుకున్నట్లయితే ఇది గేట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ మీకు చూపిస్తున్నాను కదా! సో, ఇక్కడ మీకు గేట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి అయితే ఉన్నాను. సో, ఇదే వెబ్‌సైట్‌లో మీరు కిందకి గాని స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆపర్చునిటీస్ అని చెప్పి అయితే ఉంటుంది. సో, మీరు కంప్యూటర్‌లో అయితే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి 3 లైన్స్ మీద. సో, ఇక్కడ ఆపర్చునిటీస్ క్లిక్ చేసినట్టు మీకు డైరెక్ట్‌గా అయితే గేట్‌కి సంబంధించి ఆపర్చునిటీ స్క్రీన్స్‌కి అయితే వద్దాం. ఇక్కడ చూస్తారు కదా! మీరు చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా! మీరు కిందకి స్క్రోల్ గాని చేసుకొని ఎళ్ళినట్టయితే ఆపర్చునిటీస్‌లోని గేట్ ఒక అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఇది భారత్ సంచార్ నిజాం లిమిటెడ్, కోల్ ఇండియా చూస్తారు కదా! కోల్ ఇండియా ఇక సెంటర్ ఆఫ్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మనకి రైల్వే జాబ్స్ కానివ్వండి, ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్. ఇక చదువు చూసుకున్నట్లయితే ఇక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చాలా స్టీల్ ప్లాంట్స్‌లో జాబ్స్ కానివ్వండి. ఇక చాలా ఎన్‌టీపీసీ చూసారు కదా! ఇక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎన్‌ఎల్‌సీస్. ఇక నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, ఇంకా ఇది గ్యాస్ అథారిటీ. ఇక హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో కూడా చూసారు కదా! సో, ఈ విధమైన కంపెనీస్ అన్నీ కూడా మీకేంటంటే గేట్ ఎగ్జామ్‌నే వాళ్ళ ఒక పర్సనల్ ఎగ్జామ్ అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించి గ్రాడ్యుయేట్స్ పెట్టే ఎగ్జామ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే ఈ లిస్ట్‌లో ఉన్న ప్రతి కంపెనీ కూడా మీరు గేట్ 2025 గాని క్వాలిఫై అయినా లేకపోతే మంచి స్కోర్ గాని తెచ్చుకున్నట్లయితే మీకు వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ కూడా పెట్టకుండా డైరెక్ట్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి గేట్ 2025కి సంబంధించి రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడానా. ఈ కంపెనీస్ అన్నిటికి కూడా ఒకటే క్వాలిఫికేషన్ అంటే మీకు వాళ్ళ ఇంటర్వ్యూస్ గాని పెట్టినట్లయితే, వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ గాని ఓపెన్ చేసినట్లయితే, వాళ్ళు మీకిచ్చే మినిమమ్ ఎలిజిబిలిటీ అంతా కూడా ఒకటే వస్తుంది. సో, అదొచ్చేసరికి సింపుల్‌గా మీరు గేట్ ఎగ్జామ్ గాని క్వాలిఫై అయిపోవాలి. సో, చాలు. ఇంకా గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి లేకపోతే మంచి స్కోర్ గాని తెచ్చుకున్నట్లయితే, మీ స్కోర్ కార్డ్‌ని మీరు ఇంటర్వ్యూలో వచ్చే పెర్ఫార్మన్స్‌ని చూసి వాళ్ళకి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మరిది గేట్ 2025కి సంబంధించి 2 కంపెనీస్. సో, ఇదే విధంగా నెక్స్ట్ టాపిక్‌లో వచ్చేసరికి మనం గేట్ 2025కి సంబంధించి స్కాలర్‌షిప్ కూడా పడుతుంది. ఆ స్కాలర్‌షిప్ అంతా కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా మీకు ఎండ్ స్క్రీన్‌లో వస్తుంది. లేకపోతే మీరు కూడా చూడొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ మాత్రం. ఇలాంటి గేట్‌కి సంబంధించి రిలేటెడ్ కంటెంట్ కోసం ఖచ్చితంగా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీ వరకైతే వస్తుంది. సో, నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తున్నప్పుడు థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.